హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతానికి మా గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కలు ఏం కాస్తున్నాయి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అయితే ఇవి నేలలో పెట్టుకున్నాం అంటే మా ఇల్లు ఏదైతే ఉంటుందో ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టుకున్న మొక్కలండి ఇవి. కింద వచ్చేసి మట్టిలో పప్పాయ, దానిమ్మ, జామ, 2 మామిడి మొక్కలైతే ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను ఇంకా. అయితే ప్రస్తుతానికి మ్యాంగోలు అవైతే కాయడం లేవు. అవి ఇప్పుడే కొంచెము ఫ్లవరింగ్ స్టేజ్‌లో అంత హైట్ లాగా ఉన్నాయి. తక్కువ హైట్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వరకైతే మంచిగా కాస్తాయి. ఇంకా పైన టెర్రస్ పైన అయితే మేము ఒక జామ మొక్క, 2 అల్లనేరేడు మొక్కలైతే పెట్టాము. ఇక్కడ చూస్తున్నారు కదా! బాగా వచ్చినాయండి అల్లనేరేడు కాయలు. అయితే ఈ జామున్ వచ్చేసి నేలలో పెట్టిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికొచ్చిన కాయ సైజు ఎట్లా ఉంటుందో అంత సైజ్ అయితే రాలేదండి. ఇప్పుడు మామూలుగా మనం నేలలో పెట్టిన మొక్కలైతే చాలా పెద్ద సైజులో బాగుంటాయి. కానీ ఇవి మాత్రము అంత బలంగా రాలేదని నాకు అనిపించింది. ఎంతైనా నేలలో పెట్టిన మొక్కలు నేలలో పెట్టినవేనండి. అవి పాట్‌లో పెట్టిన మొక్కలకి ఎప్పుడు ఈక్వల్ కాదు. ఇంకా ఇవి కాయనైతే కాసింది. ఇది పెద్ద గ్రో బ్యాగ్‌లో పెట్టాను నేను. ఈ మొక్క కాసింది కానీ అంతగా కాయలేదు. అంటే పెద్ద సైజులో అయితే రాలేదు అని కొంచెం బాధ అనిపించింది. అయినా స్వీట్‌గా ఉన్నాయండి కాయలు మట్టికి. నెక్స్ట్ ఇదొచ్చేసి జామ మొక్క. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉందండి. జామకాయలైతే మంచిగా పడ్డాయి. అన్నీ ఈ స్టేజ్‌లో దోరగా ఉన్నాయి. ఇంకొక 1 వీక్ అట్లా 2 వీక్స్ అయితే మంచిగా పండుకొస్తాయండి. అయితే ఇక్కడ కూడా ఈ జామ మొక్క నేలలో పెట్టింది. నెక్స్ట్ పాట్‌లో పెట్టిన జామ మొక్క అయితే అది కూడా బాగా వచ్చిందండి. కాకుంటే దీనంత సైజు అది కూడా రాలేదు. మళ్ళీ తొందరగా పండుకొస్తాయి అవి. ఎందుకో పాట్‌లలో పెట్టిన మట్టికి తొందరగా పండడానికి వస్తాయి. నేలలో పెట్టిన మట్టికి కొంచెం లేట్‌గానండి ప్రాసెస్ పండు పండడానికి. అది నిదానంగా పండుతాయి. ఇంకా ఈ పప్పాయలు కూడా బాగొచ్చినాయండి. అయితే ఏ పండ్ల మొక్కలైనానండి పప్పాయ గానీ, దానిమ్మ గానీ, జామ గానీ ఏవైనా గానీ నేలలో పెట్టినవి గానీ, లేదు పాట్‌లలో పెట్టిన మొక్కలు గానీ వేటికైనా గానీ మనము నేలలో పెట్టిన వాటికైతే నేను 1 మంత్, 2 మంత్స్‌కి ఒకసారి వర్షాలు పడ్డప్పుడు మొక్క చుట్టూ బాగా తవ్వి ఒక హాఫ్ బ్యాగ్ వరకు నేను కౌ మెన్యూర్ గానీ, తర్వాత గోట్ మెన్యూర్ గానీ నేను వేస్తూ ఉంటానండి. తద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలైతే అందుతూ ఉంటాయి. మంచిగా కాయలైతే మంచిగా వస్తాయి. నేను 2 మంత్స్ కానీ 1 మంత్ కానీ ఖచ్చితంగా ఈ పని అయితే చేస్తాను. ఇంకా గ్రో బ్యాగుల్లో అయితే డీఏపీ అవి ఇవి ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడైతే ఖచ్చితంగా మెన్యూర్ కానీ, తర్వాత ఈ డీఏపీలు కానీ ఇస్తూ ఉంటానండి. దాని ద్వారానే మొక్కలైతే మంచిగా వస్తాయి. లేదంటే వాటికి కావలసినంత బలం లేకపోతే మొక్కలు అవి కాయలేవండి. వాటికి ఖచ్చితంగా మనం ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూనే ఉండాలి. ఇక్కడనైతే పండుబడినయన్నీ నేను కట్ చేస్తూ ఉన్నాను. ఊరికే ఇస్తే తినడం లేదు పిల్లోళ్ళు. ఇలా కట్ చేసి కొంచెం సాల్ట్‌ను మళ్ళీ కారం అలా వేసిస్తే తింటారని ఈ విధంగా కట్ చేసి అయితే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ పప్పాయ మొక్కలు కూడా బాగా కాసినాయండి. అదేమో నా దాంట్లో వీడియో క్లిప్ మిస్ అయింది. నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇదండి మా గార్డెన్‌లో ఉన్న పండ్ల మొక్కలు. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.